Matthew chapter 1 verse 20. But as he considered these things, behold, an angel of the Lord appeared to him in a dream, saying, Joseph, son of David, do not fear to take Mary as your wife, for that which is conceived in her is from the Holy Spirit. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పి జోసెఫ్కి చెప్పబడింది. ఎప్పుడైతే మేరీ ప్రెగ్నెంట్ అని చెప్పి జోసెఫ్కి తెలిసిందో, అతను ఏం చేశాడంటే ఆమెను మరి ఇన్సల్ట్ చేయకుండా పబ్లిక్లో సైలెంట్గా విడిచిపెడతాము, ఇది ఎలా జరుగుతుంది, మేమిద్దరం ఏకము కాకమునుపు అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన కళ్ళలో దేవదూత ప్రభుదూత కనపడి ఏం చెప్పారంటే, యోసేపు, నీ భార్యను చేర్చుకోవటానికి భయపడద్దు, పరిశుద్ధాత్మ వలన మరి ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, కాబట్టి ఆమెను చేర్చుకో అని చెప్పారనమాట. అలా చెప్పినప్పుడు అతను భయపడి, అమ్మో నేను చాలా తప్పుగా ఆమెను ఇచ్చేశాను, దేవదూత చెప్తున్నారు మరి పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని, కాబట్టి ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ హర్, నేను ఆమెను యాక్సెప్ట్ చేయాలి అనుకొని యాక్సెప్ట్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. అంగీకరించాడు. ఆమె మంచిదని తనకు ప్రదానం చేయబడింది కాబట్టి మరి ఆ బిడ్డను కనువరకు వారు ఏకం కాకుండా జాగ్రత్త పడి ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు భయపడిన హస్బెండ్గా ఉండి మిగతా పిల్లలకి జన్మనిచ్చారు, కానీ అప్పటి వరకు వారు పరిశుద్ధంగా ఉన్నారు అని వాక్యం ద్వారా మనకు తెలియపరచబడుచు ఉన్నది. పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి పాపక్షమాపణ ఉండదట. ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అపార్థం చేసుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడే సహోదరులు దయచేసి అలా చేయకండి, ఎందుకంటే వారికి మాత్రం పాపక్షమాపణ ఉండదు అని రాయబడింది. మనం మాట్లాడే ప్రతి మాటకి మనకు లెక్క రాస్తారు దేవుడు జీవ గ్రంథంలో. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ మీరు ఆ విధమైన చేయొద్దని దేవుని నామమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను.